చిన్నప్పుడు శ్రీరామనవమి అంటే రాముల వారి గుళ్ళో పానకం 4-5 గ్లాసులు తాగొచ్చు అని. అప్పుడు పానకం అంటే ఇష్టం అండి. రాముల వారి మీద ఇష్టం ఎప్పుడు మొదలైందో తెలుసా? ఒకసారి చాగంటి కోటేశ్వర గారు చెప్పారు నాకు టీవీలో. దశరథుల వారు రాముల వారిని పిలిచి తెల్లారితే నీకు పట్టాభిషేకం అన్నారట. సరే నాన్నగారు అన్నారు. కాసేపు అయ్యాక కైకం పిలిచి పట్టాభిషేకం నీకు కాదు భరతుడికి అన్నారట. సరేనమ్మా అన్నారట. ఇదేంటి 5 నిమిషాల క్రితం మీరే పట్టాభిషేకం అన్నారు, ఇప్పుడు మళ్ళీ అడవులకు వెళ్ళిపోమంటున్నారు, గంటకో మాట మాట్లాడుతున్నారేంటి అని అనలేదు రాముడు. ఎందుకంటే ఆయనకి సంకల్ప వికల్పాలు ఉండవు, ఇది కావాలి ఇది వద్దనే కోరికలు ఉండవు. అందుకే ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఆయన ఆనందం ఆయన మనసులో ఉంటుంది తప్ప బంగారు కిరీటాల్లోని పట్టు పరుపుల మీద ఉండదు. బంగారు కిరీటం పెట్టుకుని బంగారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటారో అడవుల్లో ఉన్నా కూడా అలాగే ఉంటారు రామచంద్రమూర్తి. మన మనసులో ఆనందం ఉంటే మనం ఎక్కడున్నా ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే డబ్బు వల్ల బంగారం వల్ల వస్తువుల వల్ల వచ్చే ఆనందం అవునంతసేపే ఉంటది. మన మనసులో ఉండే ఆనందం మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటది. ధర్మానికి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కరి మనసులోనే ఆనందం ఉంటది. వాళ్ళందరినీ రామచంద్రమూర్తి అనుకుని నడిపిస్తారని చెప్పారండి. అలా గుండెల్లో దిగిపోయింది ఆ స్పీచ్ నాకు. ఒక పద్యం కూడా చెప్పారండి ఆ రోజు. బండన భీముడు ఆర్తజన బాంధవుడు